అందరికీ నమస్కారం. మీ కోటేశ్వరరావు పందిరి పాట పద్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అంశంలో భాగంగా 10వ తరగతి తెలుగు కొత్త పాఠ్యపుస్తకం తెలుగు పరిమళం నుండి 3వ పాఠ్యాంశమైన శతక మాధుర్యం అనే పాఠ్యాంశంలోని పద్యాలను రాగభావయుక్తంగా వినిపించి విశదీకరిస్తున్నాను. ముందుగా పాఠ్యాంశ శీర్షిక గమనించినట్లయితే శతక మాధుర్యం. శతకం అనగా 100 పద్యాలు గల రచన అని అర్థం. మాధుర్యం అనగా మధురమైనది అని అర్థం. అంటే మధురమైనటువంటి పద్యాలను మనకు అందించే ప్రక్రియ శతకం. ఈ శతకంలో సాధారణంగా 100 లేదా 108 పద్యాలు ఉంటాయి. ఇందులో ప్రతి పద్యానికి మకుటం ఉంటుంది. మకుటం అనగా కిరీటం అని అర్థం. ఈ మకుటం ప్రతి పద్యం చివరిలో ఉంటుంది. ఇది ఒక పదంగాను లేదా ఒక పద్య పాదంగాను లేదా పాదద్వయంగాను కూడా ఉండవచ్చును. అంటే చివరి 2 పాదాలు కూడా మకుటంగా ఉండవచ్చును. దీనిని ద్విపాద మకుటం అని కూడా అంటారు. అలాగే ఈ శతకంలోని పద్యాలన్నీ కూడా ముక్తకాలుగా ఉంటాయి. అంటే ఒక పద్య భావం మరొక పద్యంతో అన్వయం ఉండదు. ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర భావం కలిగి ఉంటుంది. అటువంటి శతక మాధుర్యంలోని పద్యాలను ఈ పాఠ్యాంశం ద్వారా చూద్దాం. ముందుగా చదవండి, ఆలోచించి చెప్పండి అను శీర్షికలోని పద్యాన్ని చూసినట్లయితే శ్రీ పక్కి అప్పల నరసయ్య గారు రచించినటువంటి ఈ పద్యాన్ని చూద్దాం. జ్ఞానుల చరితము వీనుల నానుచు సత్పురుష గోష్ఠి ననగంబనుచున్ పూనుము ధర్మపదంబును తానెరిగిన ఎంత మరువదగదు కుమారా. అంటే ఓ కుమారా, జ్ఞానవంతుల యొక్క చరిత్రలను వినడం వలన, సజ్జనుల యొక్క సభలలో పాల్గొనటం వలన పాపాలనేవి నశిస్తాయి. కాబట్టి నీ యొక్క శక్తి సామర్థ్యాలున్నంత వరకు ధర్మపదాన్ని వీడకుండా, నీ ధర్మ మార్గాన్ని వీడకుండా ఈ భూమి యందు నడుచుకొనుము అని ఈ పద్యం యొక్క భావం. ఇక ఈ పద్యం క్రింద ఉన్నటువంటి ప్రశ్నలు గమనించినట్లయితే మంచివారితో స్నేహం వలన ఫలితం ఏమిటి? మంచివారితో స్నేహం వలన పుణ్యం లభిస్తుంది. దేనిని మరువకూడదు? ధర్మ మార్గాన్ని మరువకూడదు. ఇలాంటి పద్యాలు మనకు వేటిని బోధిస్తాయి అంటే, ఇలాంటి పద్యాలు మనకి భక్తిని, నీతిని, లోకరీతిని, ఉత్తమ జీవన విధానాలను మనకు బోధిస్తాయి అని అర్థం. ఇక పాఠ్యభాగ ఉద్దేశాన్ని గమనించినట్లయితే ఈ శతక పద్యాలు మనిషి యొక్క జీవన నైపుణ్యాలను ప్రబోధిస్తాయి. ఈ పద్యాల ద్వారా విద్యార్థులు ఉత్తమ పౌరులుగా, లోకజ్ఞానం కలవారిగా తీర్చిదిద్ది వారిలో నైతిక విలువలు పెంపొందింపజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. చెడు మార్గాలలో విద్యార్థులు నడవకుండా ఉత్తమమైనటువంటి ధర్మ మార్గంలో నడవడానికి ఈ శతక పద్యాలు అనేవి విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందిస్తాయి. అటువంటి విలువలను పెంపొందించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇక పద్యాలను గమనించినట్లయితే ముందుగా శ్రీ మారద వెంకయ్య గారు రచించిన భాస్కర శతకము నుంచి 1వ పద్యాన్ని చూద్దాం. పలుచని నీచమానవుడు పాటి దలంపక నిష్ఠురోక్తులన్ పలుకుచు నుండుగాని మతి బాసురుడైన గుణ ప్రపూర్ణుడు అప్పలుకుల పల్కబోవడు నిబద్దిగా నెట్లన వెల్తికుండ తా తొలుకుచు నుండుగాని మరి దొల్కుని నిండు ఘటంబు భాస్కరా. పలుచని నీచ మానవుడు పాటి దలంపక నిష్ఠురోక్తులన్ పలుకుచు నుండుగాని మతి భాసురుడైన గుణ ప్రపూర్ణుడప్పలుకుల పల్కబోవడు నిబద్దిగా నెట్లన వెల్తికుండ తా తొలుకుచు నుండుగాని మరి దొల్కని నిండు ఘటంబు భాస్కరా. భాస్కరా, ఓ సూర్యదేవా, పలుచని నీచమానవుడు. పలుచని అంటే అల్పుడైనటువంటి నీచమానవుడు,
నీచుడు పాటిన్ అంటే న్యాయాన్ని గురించి తలంపక ఆలోచించకుండా నిష్ఠురోక్తులన్ నిష్ఠూరపు మాటలు కఠినమైనటువంటి మాటలు పలుకుచునుండున్ మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాని మతిభాసురుడైన తెలివితో ప్రకాశించినటువంటి గుణప్రపూర్ణుడు మంచి గుణములు కలిగినటువంటి వాడు అప్పలుకుల ఆ నీచ మానవుడు పలికినటువంటి ఆ కఠినమైన మాటలను పల్కబోవాడు అనడానికి ఇష్టపడడు. నిబద్ధిగన్ నిజంగా ఎట్లనా ఎలాగంటే వెల్తి కుండ కొద్దిగా వెల్తి ఉన్నటువంటి నీటి కుండ తనంత తానే తొలుకుచునుండును అంటే తొణుకుతూ ఉంటుంది. కానీ నిండు ఘటంబున్ నిండైనటువంటి కుండ కొంచెం కూడా వెల్తి లేనటువంటి కుండ మరి తొలుకునే అది తొణుకుతుందా అంటే తొనకదు అని అర్థము. ఓ సూర్యదేవా, నిండా నీరు ఉన్నటువంటి కుండ తొనకదు, కానీ కొద్దిగా వెలితిగా ఉన్నటువంటి కుండ మాత్రం తొణుకుతుంది. అలాగే జ్ఞాని కఠినమైనటువంటి మాటలను అన్యాయంగా మాట్లాడడు, కానీ నీచుడు మాత్రం న్యాయం గురించి ఆలోచించకుండా పరుషంగా మాట్లాడుతాడు అని ఈ పద్యం యొక్క భావం. అలాగే రెండవ పద్యం చూసినట్లయితే శ్రీకృష్ణదేవరాయలు గారి అష్టదిగ్గజ కవులలో ఒకరైనటువంటి దూర్జటి రచించినటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి ఈ పద్యం. లేవో కానల గంధమూల ఫలముల్ లేవో గుహల్ తోయముల్ లేవో ఏరుల పల్లవాసరణముల్ లేవో సదాయాత్మలో లేవో నీవు విరక్తుల్ మునుపజాలింబొంది భూపాలురన్ సేవల్ చేయగబోదురేలకో జనుల్ శ్రీకాళహస్తీశ్వరా. లేవో గానల గంధమూల ఫలముల్ లేవో గుహల్ తోయముల్ లేవో ఏరుల పల్లవాస్తరణముల్ లేవో సదాయాత్మలో లేవో నీవు విరక్తులన్ మునుపజాలింబొంది భూపాలురన్ సేవల్ సేయగబోదురేలకో జనుల్ శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తులకు ముక్తిని ప్రసాదించి శ్రీకాళహస్తిలో వెలసినటువంటి ఓ పరమేశ్వర, కానలన్ అంటే అడవులలో కందమూల ఫలముల్ అంటే దుంపలు మరియు పండ్లు లేవో లేవా ఉన్నాయి కదా. అలాగే గుహల్ కొండ గుహలు లేవో లేవా ఉన్నాయి కదా. ఏరులన్ అంటే నదులలో తోయముల్ అంటే నదులలో నీళ్ళు పల్లవాస్తరణముల్ పరుచుకున్నటువంటి చిగుళ్ళు లేవో లేవా లేవో సదాయాత్మలో సదా అంటే ఎల్లప్పుడూ ఆత్మలో మనసులలో లేవో లేవా ఉన్నావు కదా. లేవో నీవున్ ఆ పరమశివుడు అయినటువంటి నీవు విరక్తులన్ సన్యాసులను మునుపంజాలిన్ పొంది అంతే బతికించగలవాడివై లేవో లేవా ఉన్నావు కదా. అయినా భూపాలురన్ అంటే రాజులకు సేవలు చేయగబోదు సేవలు చేయడానికి జనుల్ మానవులు పోదురేలకో ఎందుకు వెళతారో. ఓ శ్రీకాళహస్తులకు ముక్తిని ప్రసాదించి శ్రీకాళహస్తిలో వెలసినటువంటి ఓ పరమేశ్వర, ఈ అడవులలో తినడానికి కందమూల ఫలములు ఉన్నాయి, అలాగే నివసించడానికి గుహలు కూడా ఉన్నాయి, మరి త్రాగడానికి నదులలో నీరు కూడా ఉంది. ఇక మనసులలో నీ ఉన్నావనే ధైర్యం కూడా అందరికీ ఉంది. అలాగే నీవు రక్షించి మోక్షాన్ని కూడా మాకు ప్రసాదిస్తావు. కానీ ఈ మానవులు దాసులై రాజులను సేవించడానికి ఎందుకు తరలిపోతున్నారో అని ఈ పద్యానికి భావం. ఇక శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు రచించినటువంటి ఈ 3వ పద్యాన్ని చూద్దాం.
సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై యుగ యుగాల పుట్టు వందుచుంద్రు సహజ శక్తి గల్గు సంస్కారులలోన కాళికాంబ హంస కాళికాంబ. సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై యుగ యుగాలు పుట్టు వందుచుంద్రు సహజ శక్తి గల్గు సంస్కారులలోన కాళికాంబ హంస కాళికాంబ. కాళికాంబ హంస కాళికాంబ. పరమాత్మ స్వరూపిణమైన ఓ కాళికామాత, సత్య అంటే సత్యము, శీల అనగా మంచి స్వభావము, ధర్మమును సంస్థాపనార్థమై నెలకొల్పడానికి లేదా స్థాపించడానికై ఇలలోన ఈ భూమిపైన సహజ శక్తి కలుగు సహజమైన పటుత్వం ఉన్న సంస్కారులు అంటే మంచి ప్రవర్తన గలవారు యుగ యుగాల నుండి చాలా కాలం నుండి పుట్టు వందుచుంద్రు జన్మలెత్తుతున్నారు. ఓ కాళికాంబ, సత్యం శీలం ధర్మం అనే వాటిని తిరిగి స్థాపించడానికి ప్రతి యుగంలోనూ వివేకం విచక్షణ సహజ శక్తులు కలిగినటువంటి సంస్కారులు భూమిపై పుడుతూనే ఉన్నారు అని ఈ పద్యం యొక్క భావం. ఇక వేమన శతకం నుంచి 4వ పద్యం. భూమిలోన బుట్టు భూసారమెల్లను తనువులోన బుట్టు తత్వమెల్ల శ్రమములోన బుట్టు సర్వంబుతానేను విశ్వదాభిరామ వినురవేమ. భూమిలోన బుట్టు భూసారమెల్లను తనువులోన బుట్టు తత్వమెల్ల శ్రమములోన బుట్టు సర్వంబుతానేను విశ్వదాభిరామ వినురవేమ. భూమిలోనే పుడుతుంది భూసారమెల్లను భూమి యొక్క బలం ఎల్లను. భూసారమెల్లను భూమిలోనే పుడుతుంది. అలాగే తత్వమెల్లన్ జ్ఞానమంతా కూడా తనువులోనన్ బుట్టు శరీరంలోనే పుడుతుంది. అలాగే సర్వంబు మొత్తం అంతా తానవును తనకు తానే శ్రమములోనన్ బుట్టు కష్టపడడంలోనే పుడుతుంది. అంటే ఓ వేమ, భూమి బలం అంతా భూమిలోనే పుడుతుంది. అలాగే జ్ఞానమంతా శరీరంలోనే పుడుతుంది. కష్టపడడంతోనే ఏదైనా పుడుతుంది. దేని శక్తి దానిలోనే ఉంటుందని కవి యొక్క భావన. ఇక ఏనుగు లక్ష్మణ కవి గారు రచించినటువంటి 5వ పద్యాన్ని చూద్దాం. నీతి ప్రౌఢ విహారులైన నిపుణల్ నిందింపని మెచ్చని ఖ్యాతించెందిన సంపదల్ నిలువని గాఢంబుగా సాగని ఘాతం బప్పడ పొందని నీతమై గాని యుగాంతంబునన్ నీతి శ్లాఘ్య పదంబుదప్పరుగదా నిత్యంబు ధీరోత్తముల్. నీతి ప్రౌఢ విహారులైన నిపుణల్ నిందింపని మెచ్చని ఖ్యాతించెందిన సంపదల్ నిలువని గాఢంబుగా సాగని ఘాతం బప్పడ పొందని నీతమై గాని యుగాంతంబునన్ నీతి శ్లాఘ్య పదంబుదప్పరుగదా నిత్యంబు ధీరోత్తముల్. నీతి ప్రౌఢ విహారులైన గొప్ప నీతిమంతులైన నిపుణల్ నేర్పరులు నిందింపని మెచ్చని అంటే తిట్టని పొగడని ఖ్యాతిని చెందిన కీర్తి పొందినటువంటి సంపదల్ ఐశ్వర్యాలు నిలువని నిలబడని గాఢంబుగా సాగని ఒక్కసారిగా పోని ఘాతం బప్పడ పొందని ఒకవేళ కీడు కూడా కలిగినప్పటికీ యుగాంతంబునన్ యుగము పూర్తయ్యేటప్పటికీ నీతమై కానీ నియతము అంటే తప్పనిసరిగా జరిగినది అంటే మరణం కూడా జరగడం అవ్వని ధీరోత్తముల్ ధైర్యం కలవారు లేదా గొప్పవారు నిత్యంబు ఎల్లప్పుడూ నీతి శ్లాఘ్య పదము నీతి చేత పొగడబడినటువంటి ఈ స్థితిని తప్పరు కదా విడిచిపెట్టరు కదా అని భావం. అంటే
నీతిపరులు లేదా నీతివేత్తలు పొగిడినా కానీ తిట్టినా కానీ, సంపదలు ఉన్నా కానీ ఆ సంపదలు పోయినా కానీ, హాని కలిగించినా కానీ, యుగాంతమై మరణమే సంభవించినా కానీ గొప్పవారు ఎప్పుడూ కూడా నీతి మార్గాన్ని తప్పరు అని ఈ పద్యం యొక్క భావం. అలాగే ఏనుగు లక్ష్మణ కవి గారే రచించినటువంటి మరొక పద్యాన్ని చూద్దాం. తెలివి యొకంత లేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి తినంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి ఇప్పుడు ఉజ్వల మతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియని వాడనై మెలగితి గతమయ్యని తాంత గర్వమున్ తెలివి యొకంత లేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి తినంచు గర్వితమతిన్ విహరించితిన్ తొల్లి ఇప్పుడు ఉజ్వల మతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియనవాడనై మెలిగితిన్ గతమయ్యే నితాంత గర్వమున్. తొల్లి అంటే మొదట్లో తెలివి జ్ఞానం ఒకంత కొద్దిగా కూడా లేని ఎడ లేనప్పుడు, మొదట్లో జ్ఞానం కొంచెం కూడా లేని సందర్భంలో తృప్తుడనై గర్వం కలవాడినై కరిభంగి ఏనుగుల సర్వమున్ అంతా తెలిసి తినంచు అంతా నాకే తెలుసునంటూ గర్వితమతిన్ గర్వపు బుద్ధితో విహరించితిన్ సంచరించాను. ఇప్పుడు అంటే నేడు ఉజ్వలమతులైన ప్రకాశించే జ్ఞానం కలిగినటువంటి పండితుల సన్నిధిన్ విద్వాంసుల దగ్గర ఇంచుక కొద్దిగా బోధశాలినై కొద్దిగా జ్ఞానం తెలుసుకున్నవాడినై తెలియని వాడునై ఏమీ తెలియదు అనుకొని కొద్దిగా తెలిసినప్పటికీ కూడా నాకు ఏమీ తెలియదు అనుకుంటూ మెలిగితిన్ ప్రవర్తించాను. నితాంత అధికమైనటువంటి గర్వం కూడా గతమయ్యే గడిచిపోయినది. అంటే ఒకప్పుడు ఏమీ తెలియకపోయినా అంతా తెలుసని గర్వంతో మెలిగాను. ఇప్పుడు పండితుల దగ్గర కొంచెం జ్ఞానం నేర్చుకున్నప్పటికీ కూడా నాకు ఏమీ తెలియదు అనుకుంటూ మెలిగాను. అంటే అస్సలు తెలివి లేనప్పుడు గర్వం కలవాడినై అన్నీ తెలుసునని ఏనుగులా గర్వంతో ప్రవర్తించాను. కానీ నేడు మహాపండితుల దగ్గర కొద్దిగా తెలుసుకొని ఏమీ తెలియని వాడినై ప్రవర్తించాను. అధికమైనటువంటి గర్వం కూడా గడిచిపోయినదయ్యింది అని ఈ పద్యం యొక్క భావం. అలాగే తరువాత పద్యం శ్రీ దార్ల సుందరీమణి గారు రచించినటువంటిది. భావమిట్టులుండె పలుకట్టుదయ్యుండు పలుకులెట్టివైన పనులునట్లు పనులననుసరించి ఫలములు చేకూరు పాప భయ విభంగ భావలింగా. భావమిట్టులుండె పలుకట్టిదయ్యుండు పలుకులెట్టివైన పనులునట్లు పనులననుసరించి ఫలములు చేకూరు పాప భయ విభంగ భావలింగా. పాపం వలన కలిగే భయాన్ని విభంగా అడ్డుకునేవాడా భావలింగ, ఓ భావలింగ స్వామి. భావము తన మనసులో ఉన్నటువంటి భావము ఎట్టులుండే ఎలా ఉంటే పలుకు మాట అట్టిదయ్యుండు అలాగే ఉంటుంది. అలాగే పలుకులు అంటే మాటలు ఎట్టివైనన్ ఎలాంటివైతే పనులునట్లు పనులు కూడా అలాగే ఉంటాయి. అలాగే పనులన్ ఆ కార్యాలను అనుసరించి వెన్నంటే ఫలములు ప్రయోజనాలు చేకూరు సమకూరుతాయి. పాపాల భయాన్ని పోగొట్టే ఓ భావలింగ స్వామి, మనసులో భావం ఎలా ఉంటే మాట అలాగే బయటకు వస్తుంది. మాట ఎలా ఉంటే పనులు అలాగే ఉంటాయి. పనులను అనుసరించే ఫలితాలు వస్తాయి. అంటే త్రికరణ శుద్ధి ఉంటేనే ఫలితాలు చేకూరుతాయి అని ఈ పద్యం యొక్క భావం. ఇక శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి గారు రచించినటువంటి ఈ పద్యాన్ని చూద్దాం.
మాతృభాషయందు మాతృదేశమునందు మమత లేనివాడు మనుజుడగునే. తగని మమతయుండు మృగపక్షి జాతికి కూడా తెలియలేవే కుప్పుస్వామి. మాతృభాషయందు మాతృదేశమునందు మమత లేనివాడు మనసుడగునే. తగని మమతయుండు మృగపక్షి జాతికి కూడా తెలియలేవే కుప్పుస్వామి. ఓ కుప్పుస్వామి, మాతృభాషయందు తనదైనటువంటి మాతృభాషపై మాతృదేశమునందు తాను పుట్టిన దేశమునందు మమత లేనివాడు ప్రేమ లేనివాడు మనుజుడగునే. మానవుడవుతాడా? మృగపక్షి జాతులకు అంటే జంతువులకు పక్షులకు కూడా తగని చాలా మమత ఉండు ప్రేమ ఉంటుంది, తెలియలేవే తెలుసుకో. ఓ కుప్పుస్వామి, తన మాతృభాష మాతృదేశం మీద అభిమానం లేనివాడు మనిషి కాదు. జంతు పక్షి జాతులకు కూడా తమ జాతిపై అభిమానం ఉంటుందని తెలుసుకోవాలి అని ఈ పద్యం యొక్క భావం. ఇక షేక్ మహమ్మద్ హుస్సేన్ రచించినటువంటి ఈ పద్యాన్ని చూద్దాం. ఇది కాదిది అను అది కాదిది అను ఇది ఎదియు వదలి ఏదియో పదరన్ వదలని ముదముల పొదలగ నద వదపడి చెదరి ఎడది హరిహరి నాథ. ఇది కాదిది అను అది కాదిది అను ఇది ఎదియు వదలి ఎదియో పదరన్ వదలని ముదముల పొదలగ నద వదపడి చెదరి ఎడది హరహర నాథ. ఇది వృత్యానుప్రాస అలంకారంతో రచించినటువంటి పద్యం. హరిహరనాథ, ఓ హరిహరనాథ, ఇది కాదది అను ఇది కాదది అంటూ అది కాదది అను అది కాదది అంటూ ఇదియు అదియు ఇది మరియు అది రెండూ కూడా వదలని ముదములన్ విడివని ఆనందాలతో పొదలగా వృద్ధి చెందగా ఎడద మనస్సు అదవదపడి అంటే కలత చెంది చెదరి ఏకాగ్రత పాడైపోగా ఏదియో ఏమిటో వదరన్ వాగుతుంది. ఓ విష్ణు శివ స్వరూపుడైన దేవా, మనసుకు ఏకాగ్రత అనేది కుదరడం లేదు. ఇది కాదు అది కావాలి అనిపిస్తుంది, కానీ అంతలోనే అది వద్దు ఇది కావాలి అనిపిస్తుంది. మరల ఇది కాదు, తర్వాత అది కాదు, ఇంకేదో కావాలనిపిస్తుంది. ఎన్నో అనుమానాలతో ఏదీ జీర్ణించుకోలేక మనసు అనేది కలతపడుతుంది, కలవరపడుతుంది. నాకు ఉన్నదానితో తృప్తిపడే వివేకం కలిగించు అని ఈ పద్యం యొక్క భావం. ఇక శ్రీ గాడేపల్లి సీతారామమూర్తి గారు రచించినటువంటి ఈ పద్యాన్ని చూద్దాం. ధరలోనెంతటి దుర్జనుండైన సత్సంగ ప్రభావంబుచే పరసేవా పరతంత్ర చిత్తుడగు భాసుంతండు తోడై నిరంతర మిత్రత్వమొసంగుటంగద సముద్రం విచ్చిన వారిగా పరమస్వాదు జలంబులన్ భుజగతల్ప వెంకటాద్రీశ్వర. ధరలోనెంతటి దుర్జనుండైన సత్సంగ ప్రభావంబుచే పరసేవా పరతంత్ర చిత్తుడగు భాసుంతుండు తోడై నిరంతర మిత్రత్వమసంగుటం గద సముద్రం విచ్చిన వారిగా పరమస్వాదు జలంబులన్ భుజగతల్ప వెంకటాద్రీశ్వర. భుజగతల్ప అంటే సర్పం లేదా ఆదిశేషువును పాన్పుగా కలిగినటువంటి వాడా. వెంకటాద్రీశ్వర, వెంకటాచలంపై వెలిసినటువంటి ఓ ప్రభు, ధరలోనన్ ఈ భూమి మీద ఎంత దుర్జనుండైనా దుర్మార్గుడైనప్పటికీ కూడా సత్సంగ మంచివారి యొక్క స్నేహం ప్రభావం చేత పరసేవ ఇతరులకు సేవ చేయడం, పరతంత్ర ఇతరుల అధీనమైన చిత్తుడగు మనసు కలవాడవుతాడు. ఎలాగంటే భాస్వంతుండు సూర్యుడు తోడై సహాయుడై నిరంతర ఎడతెగనటువంటి మిత్రత్వంబు స్నేహ స్వభావము వసంగుటన్ ఇవ్వడం వలన కదా సముద్రంబు సాగరం
పరమస్వాదు జలంబులన్ మంచినీటిని అవ్వారిగా అధికంగా ఇస్తుంది. సముద్రం ఉప్పు నీటితో కూడుకున్నదే అయినా సూర్యునితో స్నేహం వలనే కదా మబ్బుల రూపంలో మంచినీటిని మనకి ఇస్తుంది. ఓ శేషసాయి వెంకటాచలపతి, ఎంత దుర్మార్గుడైనా మంచివారితో స్నేహం చేయడం వలన సేవా తత్పరుడవుతాడు. ఎలాగంటే సూర్యునితో స్నేహం వలననే కదా ఉప్పు నీటి సముద్రం కూడా మబ్బుల రూపంలో మంచినీటిని ఇస్తుంది అని ఈ పద్యం యొక్క భావం. ఇక తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యులు గారు రచించినటువంటి ఈ పద్యాన్ని చూద్దాం. శౌర్యంబు గలుగుట జన్మ సాఫల్యంబు శాంతమాత్మ వివేక సాధనంబు మానంబు తనకును మహనీయ సంపద సిగ్గుతో బ్రతుకు సంజీవనంబు సవినయ వచనంబు సర్వవశ్యకరంబు వెలయునాచారంబు పెనుబలంబు దానంబు సేయుట తనకది దాచుట సజ్జన సంగతి సౌఖ్యమసగు కానబుదులి గుణంబులు మానకెప్పుడు తగిలి మిమ్ము భజింతురు తలచి కలిత లక్ష్మీస సర్వ జగన్నివేశ విమల రవికోటి సంకాస వెంకటేశ. శౌర్యంబు గలుగుట జన్మ సాఫల్యంబు శాంతమాత్మ వివేక సాధనంబు మానంబు తనకును మహనీయ సంపద సిగ్గుతో బ్రతుకు సంజీవనంబు సవినయ వచనంబు సర్వవశకరంబు వెలయునాచారంబు పెనుబలంబు దానంబు సేయుట తనకది దాచుట సజ్జన సంగతి సౌఖ్యమొసగు గానబుదులి గుణంబులు మానకెప్పుడు తగిలి మిమ్ము భజింతురు తలచి కలిత లక్ష్మీ సర్వ జగన్నివేశ విమల రవికోటి సంకాస వెంకటేశ. కలిత లక్ష్మీస లెక్కింపబడిన లక్ష్మీపతి సర్వ జగన్నివేశ లోకమంతా వ్యాపించినవాడా విమల రవికోటి విమల స్వచ్ఛమైన రవికోటి సూర్యుల సమూహంతో సంకాస ప్రకాశించేవాడా వెంకటేశ ఓ వెంకటేశ్వర స్వామి. శౌర్యంబు పరాక్రమము కలుగుట కలిగి ఉండడం అనేది జన్మ సాఫల్యంబు జన్మ సఫలం కావడానికి కారణం. శాంతము శాంతంగా ఉండడం అనేది ఆత్మవివేక సాధనంబు ఆత్మజ్ఞానం కలగడానికి ఒక ఆధారం లేదా పనిముట్టు. మానంబు ఆత్మాభిమానం కలిగి ఉండడం తనకును మహనీయ గొప్పదైనటువంటి సంపద ఐశ్వర్యము. సిగ్గుతో తప్పు చేయడానికి సిగ్గుపడుతూ బ్రతికే జీవితమే సంజీవనంబు గొప్ప బ్రతుకు. సవినయ మిక్కిలి వినయంతో కూడినటువంటి వచనంబు మాటలు సర్వవశ్యకరంబు అన్నిటినీ కూడా అందరినీ కూడా తన వశం చేసుకునే సాధనము. వెలయు ప్రకాశించే ఆచారం పెనుబలంబు గొప్ప బలం. దానం చేయడం అది ఆ దానం చేసినది తన కోసం దాచుట భద్రపరుచుకోవడమే. సజ్జన మంచివారి సంగతి మంచివారి స్నేహం సౌఖ్యమొసగు సౌఖ్యాన్ని ఇస్తుంది. కనుక బుధులు అంటే పండితులు ఈ గుణంబులు ఈ లక్షణాలు ఎప్పుడు ఏ సమయంలోనూ మానక విడిచిపెట్టకుండా తగిలి మిమ్ము చేరి తలచి పదే మిమ్మల్ని తలుచుకుంటూ స్మరిస్తూ భజింతురు సేవిస్తారు. గనుతింపదగిన లక్ష్మీపతి సమస్త లోకాలకు వ్యాపించినవాడా స్వచ్ఛమైన సూర్య సమూహ కాంతితో ప్రకాశించేవాడా ఓ వెంకటేశ్వర. పరాక్రమం కలిగి ఉండడం వలన జన్మ సాఫల్యం జరుగుతుంది. శాంతం వలన ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మాభిమానమే తనకు గొప్ప సంపద.
తప్పు చేయడానికి సిగ్గుతో బ్రతికే బ్రతుకు అమరత్వం. వినయంతో కూడిన మాటే అన్నిటినీ వశం చేస్తుంది, అందరినీ వశం చేసుకుంటుంది. ఆచారమే పెద్ద బలం. దానం చేయడం అంటే తన కోసం దాచుకోవడమే. సజ్జనులతో స్నేహం సౌఖ్యాన్ని ఇస్తుంది. కాబట్టి పండితులు ఎప్పుడూ కూడా ఈ లక్షణాలను విడవకుండా శ్రీ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ సేవిస్తారు అని ఈ పద్యం యొక్క భావం. ఇదండి ఈనాటి మన పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశంలో వివరించినటువంటి ఈ పద్యాలన్నీ కూడా మీకు బాగానే అర్థమయ్యాయని నేను భావిస్తున్నాను. ఒకవేళ అర్థం కాని వారు వాటి యొక్క భావాలను తెలుసుకోవాలనే కుతూహలం కలవారు ఎవరైనా మీ యొక్క అమూల్యమైన సందేహాలను ఈ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరని కోరుచున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని అంశాలతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.